డబ్బు చెడుపని కాదు, కాని డబ్బు లేకపోతే జీవితం మాత్రం చాలా కష్టమవుతుంది. మనల్ని మనం ప్రేమించుకోవాలి కదా, అలాగే మన డబ్బును కూడా ప్రేమించాలి. ఎందుకంటే మనం నిస్వార్థంగా ఉండొచ్చు కాని ప్రపంచం డబ్బు చూసే లోకం. ఈ వీడియోలో మీరు వినబోయే 10 డబ్బు నియమాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఇవి కేవలం మాటలు కాదు, ఇవి మీ జీవితాన్ని ఆర్థికంగా నిలబెట్టే సూత్రాలు. 1. ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, ఎంత సేవ్ చేస్తున్నామన్నదే ముఖ్యం. రోజుకి ఎంత సంపాదించినా అది నిద్రకి ముందు మిగిలేది శూన్యమైతే ప్రయోజనం ఏముంది? ఖర్చులకి మించి ఆదాయం ఉండాలి. దానికి ముందు ఖర్చులపై నియంత్రణ ఉండాలి. పెద్ద జీతం ఉన్నా సేవింగ్ లేకపోతే అది నీ చేతుల్లో నీటిలా పోయిపోతుంది. 2. డబ్బు కోసం మనం పనిచేయడం కాకుండా డబ్బే మన కోసం పనిచేసేలా చూడాలి. సోమవారం నుంచి శనివారం దాకా పనిచేసి ఆదివారం రిలాక్స్ అంటాం, కాని డబ్బు కూడా ఎప్పుడొకసారి మన కోసం పని చేయాలి కదా. అదే వ్యాపారం, పెట్టుబడులు, బ్రాండ్ తయారీ లాంటి మార్గాలు. 3. ఒక్క ఆదాయ మార్గం మీద ఆధారపడకూడదు. ఒక చెట్టు మీదే నీ జీవితం ఆధారపడితే అది ఒక్కసారి కూలితే నీ జీవితం ఎక్కడికో పోతుంది. ఉద్యోగం ఉంటే సరే, పక్కనే చిన్న వ్యాపారం, పెట్టుబడి, డిజిటల్ ఆదాయం కూడా ఉండాలి. ఇన్కమ్ డైవర్సిఫికేషన్ అంటే ఇదే. 4. సేవింగ్స్ కన్నా ముందుగా మన మీదే పెట్టుబడి పెట్టాలి. మీరు నేర్చుకునే ప్రతి నైపుణ్యం మీ జీవితాన్ని గోల్డ్ లాంటి విలువైనదిగా మార్చగలదు. బుక్ చదవడం, స్కిల్ నేర్చుకోవడం, డిజిటల్ మార్కెటింగ్, స్టాక్ మార్కెట్, ఇవన్నీ నిన్ను నీ భవిష్యత్తుకు సిద్ధం చేస్తాయి. 5. అప్పు అనేది భవిష్యత్తును తాకట్టు పెట్టడమే. ఇప్పటి ఆనందం కోసం తీసే అప్పు రేపటి బాధల బంధం అవుతుంది. ఎప్పుడైనా అప్పు తీసుకున్నా దాన్ని ఖచ్చితంగా పద్ధతిగా తీరుస్తూ పోవాలి. అప్పుల నుంచి బయటపడితేనే నిజమైన స్వేచ్ఛ వస్తుంది. 6. ప్రతి రూపాయి ఎక్కడ నుండి వస్తోంది, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. డబ్బు మన నియంత్రణలో ఉండాలి. మనం దాని బానిసలా కాకుండా ఒక్క ఎక్స్పెన్స్ కూడా ట్రాక్ చేయాలి. అప్లికేషన్లు ఉన్నాయి, వాడండి. లెక్కలు సరిగా ఉంటేనే మనం నైతికంగా పెరుగుతాం. 7. ప్యాసివ్ ఆదాయం మీద ఫోకస్ పెట్టండి. పని చేయకపోయినా వచ్చే ఆదాయమే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం. అద్దె ఇల్లు, డిజిటల్ కోర్సులు, యూట్యూబ్ వీడియోలు, బ్లాగ్లు, స్టాక్ డివిడెండ్లు, ఇవే నిజమైన సంపత్తి. 8. విలువలేని ఖర్చులు చేయవద్దు. బ్రాండెడ్ వస్తువు కొన్నానని పొగడేసే లోకానికి మనం బ్రాండ్ అయిపోతే వాళ్లే మమ్మల్ని ఫాలో అవుతారు. అందం బట్టలతో కాదు, ఆత్మవిశ్వాసంతో, ఆలోచనలతో, ఆచరణతో వచ్చేది. 9. ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. జీవితం అనుకోని మలుపులతో నిండి ఉంటుంది. ఆ సమయంలో ఆపదలో సహాయం చేసే స్నేహితుడిలా ఉండేది ఈ ఫండ్. అంతకంటే విలువైన ఇన్వెస్ట్మెంట్ లేదు. డబ్బుతో మంచిని చేయడం కూడా తెలుసుకోవాలి. మన దగ్గర ఉన్న డబ్బు ద్వారా ఇంకొకడికి సహాయం చేయగలగడం మన హృదయాన్ని సంపన్నం చేస్తుంది. సేవ చేయడం వల్ల వచ్చే ఆనందం ఏ డబ్బుతో కొనలేం. ఇవి కేవలం డబ్బు నియమాలు కాదు, జీవితం మార్చే మార్గదర్శకాలు. నువ్వు నిజంగా లక్ష్యాలు ఉండే వ్యక్తివైతే ఇవి నిన్ను నీ గమ్యానికి తీసుకెళ్తాయి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే ఇన్స్పైరింగ్ టేల్స్ బై రామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆర్థిక జీవితం మారాలంటే ఈ వీడియో మొదటి అడుగు కావచ్చు.